అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి తమ స్థలాన్ని రక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు జిల్లా కలెక్టర్కు జమ్మలమడుగు ఆర్డీఓకు మొరపెట్టుకున్నారు. శనివారం ప్రొద్దుటూరు మండలంలోని మీనాపురం గ్రామ 271 సర్వే నెంబర్ గల భూమిలో బాధితులు మాట్లాడారు. నమస్కారం, నా పేరు నరేష్ యాదవ్. 1965లో చెల్ల లింగమ్మ ఎల్లమ్మకు పసుపు కుంకుమ కింద ఈ స్థలం 3 ఎకరాల 26 సెంట్లు ఇచ్చింది. ఆ తర్వాత కాసిం సాహెబ్ అనే ఒక రియల్ ఎస్టేట్ అతనికి పౌరా పటాని కింద 1979లోనే జీపీఏ ఇచ్చినారు. ఆయన ఆ నుంచి ప్లాట్లు వేసి అందరికి టీచర్లకు చాలా మందికి అమ్మినాడు. దాదాపు 41 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత కాకపోతే 271 బదులు 270/1 సర్వే నెంబర్ పడడం వల్ల అది వీళ్ళు క్యాష్ చేసుకొని 271 అని ఒరిజినల్ గా రిజిస్టర్ చేసుకున్నారు 2020లో. కానీ 50 ఏళ్ల నుంచి అనేక చేతులు మారినాయి. చాలా మంది బీదోళ్ళు టీచర్లు ఏదో రిటైర్మెంట్ తర్వాత ఏదో 10 రూపాయలు వస్తుందని కొనుక్కునే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ బాధ్యులు. ఇప్పుడు వీళ్ళు మాటి ప్లాట్లని పాస్బుక్ కూడా పుట్టించుకున్నారు. వాస్తవానికి ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఇక్కడ వెరిఫై చేయకోకుండా వాళ్లకు అడ్డగోలుగా పాస్బుక్లు పుట్టించినారు. పక్కన ఎన్జిఓ కాలనీ ఉంది, ఇటు పక్క కోళ్ల ఫారం ఉంది, ఈ పక్క ప్లాట్లు ఉన్నాయి. ఇంత నడిబొడ్డున వ్యవసాయ భూమి 2020లో ఎట్లా వస్తుంది? కనీసం వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయకోకుండా వాళ్ళకు ఇచ్చినారు ఇప్పుడు పాస్బుక్లు. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఎకరా నేషనల్ హైవే చాగలమరి టు రాయచోటికి రోడ్డుకు ఎకరా పోతుంది. మేము ఆల్రెడీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చింటే ఫస్ట్ లిస్టులో పెండింగ్ పెట్టినారు. ఆ ఎకరా అమౌంట్ వాళ్లకు పడకుండా మాకు పడుకోకుండా ఇది కోర్టులో కూడా నడుస్తుంది, హైకోర్టులో కూడా పెండింగ్ లో పెట్టినారు. కానీ ఇప్పుడు ఏదో కొంచెం అమౌంట్ ఎంఆర్ఓతో మాట్లాడుకున్నాడని మాకు తెలుస్తుంది. మేము పోయి అడుగుతా అంటే జడ్జిమెంట్ కాపీ తీసుకురమ్మంటున్నారు. 3 రోజులకు 4 రోజులకు సివిల్ కేసులో జడ్జిమెంట్ కాపీ రాదు. ఇది 50 లక్షలు 60 లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలుస్తుంది. ఇతను చంద్రశేఖర్ రెడ్డి అతను చాలా అక్రమాలు చాలా చేసినాడు ఇక్కడ. ఇంకోటి పక్కన శెట్టి గారిది కూడా వాళ్ళ సడుగుడు ఫోటో పెట్టి 70 సెంట్లు రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. అతని మీద ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా బయటికి వస్తాయి. ఇది చాలా మంది పేదలు అందరూ ఉండారు, ఆడవాళ్ళు కూడా ముసలోళ్ళు ఉండారు. ఆల్రెడీ 2-3 ఈ బాధతో చనిపోయినారు. ఇది మాకు న్యాయం చేయాలని మేము ఈరోజు శివచంద్రారెడ్డి అన్నను కూడా పిలిపించినాము, కొన్నారెడ్డి అన్నకు కూడా చెప్పినాము, జేసీకి కూడా రిప్రజెంట్ ఇచ్చాము. మీ మీడియా ప్రతినిధులకు మేము కోరేది ఒకటే, దయచేసి 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి మేము ప్లాట్లు పెట్టుకొని ఉన్నాము. ఇది రూపాయి కూడబెట్టుకొని కట్టుకునే వాళ్ళు అందరూ ఈ స్థలము. దయచేసి న్యాయం చేయమని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. నా పేరు కల్పన, నేను చల్లా ఎల్లమ్మ బాధితురాలిని. ఈ 270/1 అని పై అనే దాని బదులు అప్పట్లో 71/1 అని వేశారు. దాని వల్ల ఇంతమంది మేము ఇబ్బంది పడతాము. ఈ స్థలాలలో 54 మంది ఉన్నాం మేము. పిల్లల చదువుల కోసము తినక చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళ ముసిలోళ్ళు అంతమంది ఉన్నారు. 1979లో చల్లా ఎల్లమ్మనే రిజిస్టర్ చేయించింది కదా. ఈ పొద్దు మళ్ళీ ఆమె ఎలా రిజిస్టర్ చేయించింది? ఆమె ఏ విధంగా రిజిస్టర్ చేయించింది? రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ఆమె సంతకాలు టాలీ ఎలా అయినాయి? ఒకసారి రిజిస్టర్ చేసిన మనిషి రెండోసారి ఎలా రిజిస్టర్ చేయించింది? అది దయచేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతాం. సర్వే నెంబర్ తప్పు పడ్డం వల్ల చేశారు కదా, ఒక్కసారి ఆమె సంతకాలు ఎలా టాలీ అయినాయని మీరు ఒక్కసారి చూడండి. ఉన్నతాధికారులని మేము వేడుకుంటున్నాం. ఈ స్థలాలు మాకు పిల్లల భవిష్యత్తుల కోసము, మా కుటుంబాల కోసం మేము పెట్టుకొని ఉన్నాము. దీంట్లో చాలా మంది రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారు, వాళ్ళ జీవనాధారాలు ఇవే. ఈ స్థలం కోసం మేము ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా పోతాం. నా పేరు సరోజ అండి. ఇది మా మామయ్య వచ్చేసి కాసిం దగ్గర కొన్నారు. 5 సెంట్లు ప్లేసు. కలందర్ ఆయన పేరు. చల్లా ఎల్లమ్మ వచ్చేసి రాయిచ్చింది, ఇది కాసింకి ఇచ్చింది. కాసిం నుంచి ఆయన ఫ్లాట్లు వేసి అందరికీ అమ్మారు. పాత డాక్యుమెంట్ లో 270 పైకని రాసినారు. ఇప్పుడేమో అది సబ్ రిజిస్టర్ గా 270/1 అని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు మాకు. యాక్చువల్ గా అది 271 రావాలి. దయచేసి ఈ పొరపాటును గమనించి కలెక్టర్ గారైతేమి, జాయింట్ కలెక్టర్ గారైతేమి దీన్ని సవరణ చేయించి మాకందరికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నానండి. మీడియా మిత్రులకు ఇక్కడ వెంచర్లో
ప్లాట్లు కొన్న సోదర సోదరిమణులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వెంచరు దాదాపు 60-70 మంది ప్లాట్లు గతంలో 1976లోనో 77లోనో కొన్నటువంటి వాళ్ళు. అప్పట్లో చల్లా లింగమ్మ అనే వృద్ధురాలు ఎల్లమ్మకు, వాళ్ళ కూతురైనటువంటి ఎల్లమ్మకు దాన విక్రయం కింద చేసిచ్చింది, రిజిస్ట్రేషన్ చేసింది. ఆ ఎల్లమ్మ అనే ఆమె ఒక ముస్లింస్ ఆయన కాసిం సాహెబ్కు ఒక జీపీ పట్టా రాపిచ్చేసి ఆ పట్టాలో ఆయన వెంచర్లు వేయడం జరిగింది. ఆ వెంచర్లు వేసినటువంటి ప్లాట్లన్నీ కొనడం జరిగింది. 1979లో వేసినటువంటి వెంచర్ ఇది. అప్పటి నుండి దాదాపు ఒక 2-3 సంవత్సరాల వరకు ఎవరు లేదు, మా పట్టాలు మాకు ఉండాలి అనేది వీళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దాదాపు రేట్లు పెరిగినాయి. వాళ్ళు ఏదో రిటైర్ అయినటువంటి వాళ్ళు, ముసిలోళ్ళు అంతా ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళకు ఏదైనా కొడుకులు కూతుర్ల పెళ్లిళ్ళకి ఏదైనా చేసుకోవాలా అనేది ఒక వాళ్ళ హృదయంలో నాటుకొని పోయినది. అట్లాంటిది ఈ మధ్య కాలంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో దొంగ పట్టాలు పుట్టించడము, దొంగలంతా వచ్చి ఈ పంచాయతీలో చేరడం చాలా బాధాకరంగా ఉంది. సర్పంచ్గా నేను 3-4 రోజుల నుండి నన్ను సంప్రదించడం జరిగింది. సరే, ఎవరు ఏమైనా కానీ నేను వస్తానమ్మా, నా వరకు నేను శక్తివంతం లేకుండా మీకు సహాయ సహకారాలు చేస్తాను, ఒక సర్పంచ్గా కానీ ఇండివిజువల్గా కానీ అని చెప్పడం జరిగింది. ఈ వెంచర్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి వెంచర్లో మధ్యలో 70-71 అని ఈ వెంచర్